హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 20వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? రెన్యూబుల్ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడి నుంచి, నీటి నుంచి, గాలి నుంచి ఇలా ప్రొడ్యూస్ చేసే ఎనర్జీని మనం రెన్యూబుల్ ఎనర్జీ అంటాం. అంతేనా? సోలార్ ఎనర్జీ అని, విండ్ ఎనర్జీ అని, హైడ్రోజన్ ఎనర్జీ అని ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ కిందికి వస్తాయి. అయితే ఇలాంటి హరిత ఇంధనాల్ని ఓపెన్ యాక్సెస్లో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసేలాగా స్వేచ్ఛని తీసుకొస్తూ అన్ని రకాల వినియోగదారులకి దీన్ని కల్పిస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏంటంటే, ఒక విద్యుత్ డివిజన్ పరిధిలో ఒకటి లేదంటే అంతకన్నా ఎక్కువ కనెక్షన్లు కలిగి ఉండే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడే మొత్తం కరెంటు లోడ్ అన్నటువంటిది 100 కిలోవాట్స్ కానీ లేదా అంతకు మించి ఉంటే ఓపెన్ యాక్సెస్లో, అంటే పర్టికులర్గా ఈ యొక్క డిస్కమ్ నుంచే కొనుగోలు చేయాలన్నటువంటిది లేదనమాట. ఎక్కడి నుంచైనా మనకి తక్కువ రేటు ఉంటే వేరే డిస్కమ్స్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అలా ఎక్కడి నుంచైనా కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీని మనం కొనుగోలు చేసుకోవచ్చు. అలా కొన్న విద్యుత్ని డిస్కమ్లకు చెందినటువంటి లైన్ల మీదే సరఫరాకు అనుమతించాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒకే చోట ఎక్కువ ప్రాంతాల్లో కనుక ఇల్లు, దుకాణాలు, పరిశ్రమలు ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఒకే వ్యక్తి తన పేరుతో వాటన్నింటికి ఉన్నటువంటి కనెక్షన్ల లోడు ఒకవేళ 100 కిలోవాట్లు లేదా ఆ పైన ఉంటే అప్పుడు బయట ఎక్కడి నుంచైనా కూడా రెన్యూబుల్ ఎనర్జీని కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ ప్రాంతాల నుంచి కనెక్షన్లు ఉన్న చోటికి విద్యుత్ సరఫరా చేసినందుకు కేవలం ఆ రవాణా కిరాయి మాత్రమే డిస్కంలు వసూలు చేయాల్సి ఉంటుంది. అదే విండ్ ఎనర్జీని, అంటే పవన విద్యుత్ని కనుక కొంటే అది కూడా వసూలు చేయకూడదు. నార్మల్గా సాధారణ కరెంటు ఛార్జీలేమో నెలకి 400 యూనిట్లు దాటితే అప్పుడు యూనిట్కి 9 నుంచి 10 రూపాయల వరకు డిస్కంలు వసూలు చేస్తున్నాయి. కానీ ఓపెన్ యాక్సెస్లో కనుక మనం సౌర విద్యుత్ లాంటివి తీసుకుంటే కేవలం 3 నుంచి 4 రూపాయలకే మనకి లభిస్తుంది. సో ఇక్కడ ఏంటి, హరిత ఇంధనాన్ని కొనుగోలు చేస్తే ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో కొనుగోలు చేయొచ్చు, కానీ 100 కిలోవాట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వాడకం అన్నటువంటిది ఉండాలి. ఓపెన్ యాక్సెస్ అంటే ఏంటి అంటే, ఎవరైనా ఇల్లు లేదంటే వేరే అవసరాలకు బయట ఎక్కడి నుంచైనా కరెంటుని కొనుగోలు చేయొచ్చు. దాన్నే ఓపెన్ యాక్సెస్ అనేసి పిలుస్తున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్రెష్ అంటే ఏంటి? శిశు సంరక్షణ కేంద్రాలు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చదువుకున్నాం ఇంతకుముందే. మళ్ళీ ఇంకొకసారి బ్రీఫ్గా చూద్దాం. శిశు సంరక్షణ కేంద్రాలు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు జాబ్స్ చేస్తూ ఉన్నారు, పిల్లల్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూసుకునే పరిస్థితి ఉండదు. అలాంటి టైంలో డే కేర్ సెంటర్స్లో పెట్టచ్చు, శిశు సంరక్షణ కేంద్రాలు అంటాం. వీటిలో ఏంటి, పిల్లల్ని అక్కడ ఆయాలు ఉంటారు, వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే ఈ పని వేళల్లో వాళ్ళు చూసుకుంటారనమాట. దానికంటూ వాళ్ళకి మనీని చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ డే కేర్ సెంటర్స్ని గనక, అంటే ఈ క్రెష్లని సమర్థంగా నిర్వహిస్తే ఏమవుతుంది? స్త్రీలు కూడా పని చేసుకోవటానికి వీలనేటటువంటిది ఉంటుంది, అవునా? మరి అలాంటి నేపథ్యంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, దాంతో దేశ అభివృద్ధి అనేటటువంటిది సాధ్యమవుతుంది. మరి దానికి సంబంధించి మన భారతదేశంలో ఈ క్రెష్లు, అంటే ఈ శిశు సంరక్షణ కేంద్రాలు అన్నటువంటివి మరింత పెంచేలాగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ శిశు సంరక్షణ కేంద్రాలు అన్నటువంటివి అంత సమర్థవంతంగా నడుస్తున్నాయా? చాలా ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి, పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవటం, అంటే నెగ్లెక్ట్ చేయటం, సరైన గాలు వెలుతురు వచ్చేలాగా వాళ్ళకి సంరక్షణ అన్నటువంటిది చేపట్టకపోవటం, లేదు టైంకి తినిపించకపోవటం కావచ్చు. అలా వివిధ రకాల ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు అన్నటువంటిది మానిటర్ చేయడానికి చాలా చోట్ల సీసీ కెమెరాస్ కూడా ఉండవన్నమాట. మరి అలాంటప్పుడు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారని ఎలా తెలుస్తుంది? సో వీటన్నింటికి సంబంధించి ఇదిగో కొన్ని గైడ్ లైన్స్ ఉండాలి, ఈ శిశు సంరక్షణ కేంద్రాల్లో ఇవన్నీ ఉండాలి అన్నట్టుగా కేంద్రం చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరైనా సహాయకులు, పర్యవేక్షకులు ఉంటారు కదా, వాళ్ళ నియామకంలో పోలీసు, వైద్య ధృవీకరణ పత్రాలు ఉండాలి. ఆ పర్యవేక్షకులకి ఇంటర్మీడియట్, సహాయకులకైతే 10వ తరగతి విద్యార్హతలు అనేవి ఉండాలి. అలాగే చిన్నపిల్లల సమక్షంలో వీళ్ళకి కనీసం 2 ఏళ్ల అనుభవం అన్నటువంటిది ఉండాలి. చైల్డ్ కేర్, నర్సింగ్లో డిప్లొమా ఉండాలి. పిల్లలకి రక్షణ, ఆరోగ్య, పోషకాహార భద్రత, విద్యా బోధన ఇవన్నీ కూడా కల్పించాలి. వాళ్ళకి కావాల్సినటువంటి గాలి, వెలుతురు, వసతి ఇవన్నీ ఉండేలాగా
ఏర్పాట్లు అన్నటువంటివి చేయాలి. పిల్లల వైద్య రికార్డులు నిర్వహించాలి. చిన్నారుల యొక్క హాజరేంటి, సందర్శకులు ఎవరు, వీటిలన్నిటికీ సంబంధించి రిజిస్టర్లు ఉండాలి. సీసీ కెమెరాలు బిగించాలి. వాటి దృశ్యాల్ని తల్లిదండ్రులు ఎప్పుడైనా వీక్షించే అవకాశాన్ని ఇవ్వాలి. అలాగే ఈ కేంద్రాల యొక్క సమాచారాన్ని అక్కడ స్థానికంగా ఉండేటటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో ఆ పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు, కార్మిక శాఖ వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంచాలి. సో ఇలాగా కేర్ అన్నటువంటి తీసుకోవాలి. గైడ్ లైన్స్ అన్నటువంటి పాటిస్తే అప్పుడు శిశు సంరక్షణ కేంద్రాలు అన్నటువంటి మంచిగా ఉంటాయి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అక్కడ వదిలిపెట్టడానికి ఇష్టపడతారు. వాళ్ళు పని చేసుకోవటానికి ఇష్టపడతారు. దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దానివల్ల ఎకానమీ అన్నటువంటిది గ్రో అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లిథియంకి సంబంధించి మనం చూస్తే అతిపెద్ద లిథియం ఎగుమతిదారు ఇప్పుడు ఏది అంటే ఆస్ట్రేలియా. మరి అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశం ఏది అంటే చైనా ఎక్కువగా లిథియంని దిగుమతి చేసుకుంటుంది. అంతేకాదు లిథియం అయాన్ బ్యాటరీలకు సంబంధించి చైనానే ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది. 2023లో గమనిస్తే ప్రపంచంలో ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు హోదాని అమెరికా కంపెనీ అయినటువంటి టెస్లా నుంచి BYD అనే చైనా కంపెనీ అన్నటువంటి చేజిక్కించుకుంది. అంతేకాదు మన భారతదేశం కూడా లిథియం బ్యాటరీకి సంబంధించి చాలా వరకు చైనా నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. కానీ మన భారతదేశంలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా గుజరాత్లో ఉన్నటువంటి వడోదరలో లిథియం అయాన్ బ్యాటరీ ఫ్యాక్టరీని నెలకొల్పబోతూ ఉన్నారు. అయితే ప్రపంచంలో 2022 నాటికి చూసుకుంటే 9.8 కోట్ల టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నాయి అన్నట్టుగా గమనించారు. 9.8 కోట్ల టన్నులు. అందులో సగానికి పైగా దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి అర్జెంటీనా, బొలీవియా, చిలీ. దీన్నే లిథియం ట్రయాంగిల్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో మనకు ఎగ్జామ్లో అడగచ్చు, లిథియం ట్రయాంగిల్ అనేసి ఏ దేశాలని పిలుస్తారు అంటే చిలీ, బొలీవియా మరియు అర్జెంటీనా. దీన్నే లిథియం ట్రయాంగిల్ లేదా లిథియం త్రికోణం అంటాము. మనం చూస్తే ఆస్ట్రేలియాలో 62 లక్షల టన్నుల నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి సంవత్సరం 1,00,000 టన్నుల లిథియం లోహాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం శిలాజ ఇంధనాలను ఎక్కువగా ఇప్పటి వరకు వాడుతున్నాం. మరి దీని నుంచి గనక మనము కర్బన ఉద్గారాల తటస్థతని సాధించాలి 2070 నాటికని లక్ష్యంగా పెట్టుకున్నాం మన భారతదేశం. మరి ఈ కర్బన తటస్థత, కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలంటే లిథియం అన్నటువంటిది మనకు ఒక మంచి ఆల్టర్నేటివ్. అయితే ఏమైంది, 2021లో కర్ణాటకలో 1600 టన్నుల లిథియం ఖనిజ నిక్షేపాలని కనుక్కున్నారు. 2023లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రైసీ డిస్ట్రిక్ట్లో 59 లక్షల టన్నుల నిక్షేపాలు ఉండొచ్చనేసి కనుగొన్నారు. అలా ఇవన్నీ గనక ఓకే అయితే అప్పుడు ప్రపంచంలో అత్యధిక లిథియం కలిగినటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 7వ స్థానంలోకి వస్తుంది. మరి లిథియంని వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్టుగా సెమీ కండక్టర్స్లో అంటే చిప్ల తయారీలోనూ వాడుతూ ఉన్నాము, ఎలక్ట్రానిక్స్ తయారీలోనూ వాడుతూ ఉన్నాము. అలాగే మనము విద్యుత్ శక్తిని మరింత ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం కదా, పునరుత్పాదక విద్యుత్ శక్తిని. మరి దానికి కూడా లిథియం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి వీటిని ఇప్పుడు మనం వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. లిథియం తవ్వకాల్లోనూ లిథియం ఉత్పత్తి ప్రక్రియలోనూ మనం పర్యావరణ కాలుష్య నివారణకి ముందే జాగ్రత్తలు తీసుకుని లిథియం నిల్వల్ని మరింతగా వెలికితీసి మనం ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి క్వాసార్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ క్వాసార్ మధ్యలో ఒక బ్లాక్ హోల్ కూడా ఉంది, కృష్ణ బిలం అనేసి పిలుస్తూ ఉంటాం. కృష్ణ బిలం అంటే ఏంటి, అందులోకి వెళ్ళినటువంటి వస్తువులు ఇంకా బయటికి రావన్నమాట, ఇన్ఫినిటీ లాగా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఈ కృష్ణ బిలం చాలా తొందరగా పెరుగుతూ వస్తోంది. ప్రతిరోజు సూర్యుడి పరిమాణంలో ఉన్నటువంటి పదార్థం అన్నటువంటిది కృష్ణ బిలంలో కలిసిపోతోంది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారన్నమాట. అయితే ఈ క్వాసార్ అన్నటువంటిది 500 లక్షల కోట్లు సూర్యుడి కన్నా ఎక్కువ పరిమాణంలో ఉందన్నమాట, సూర్యుడితో కంపేర్ చేసుకుంటే. మరి దీనిలో ఉన్నటువంటి ఈ కృష్ణబిలం అన్నటువంటిది మనకి సూర్యుడి కన్నా 1700 కోట్ల రెట్లు పెద్దదిగా ఉంది. అంతేకాకుండా ఈ బ్లాక్ హోల్ చుట్టూ వచ్చేటటువంటి వాయువులు సుడులు తిరుగుతూ అంతరిక్ష తుఫాన్ లాగా కనపడుతూ ఉన్నాయి. ఇది విశ్వంలోనే అత్యంత విస్ఫోటకరమైనటువంటి ప్రదేశం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ క్వాసార్ని 1980స్లోనే కనుగొన్నారు. కానీ అప్పట్లో ఇది ఒక నక్షత్రమేమోలే అనుకున్నారు.
కానీ అది క్వాసార్ అన్నట్టుగా రీసెంట్ గానే వెల్లడైంది. మరి క్వాసార్ అంటే ఏంటి? మనకి నక్షత్ర మండలంలో అత్యంత క్రియాశీలకంగా ఉండేటటువంటి, దేదీప్యమానంగా ఉండేటటువంటి కేంద్ర భాగాల్ని మనం క్వాసార్ అనేసి పిలుస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చండీగఢ్ మేయర్ ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు అన్నటువంటిది బ్యాలెట్ పేపర్లు, వీడియోని సమర్పించండి అన్నట్టుగా ఆదేశించింది. అక్కడ ఏమైంది అంటే, అక్కడ మేయర్ ఎన్నికకి సంబంధించి అక్కడ రిటర్నింగ్ అధికారిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఆ బ్యాలెట్ పేపర్ల మీద ఏదో రాసి వాటిని పని చేయకుండా చేశారు, అంటే అవి వ్యాలిడిటీ కోల్పోయేలాగా చేశారు అన్నటువంటిది ఈ కేసు అనమాట. దాని ద్వారా ఏమైంది, కౌంటింగ్ లో మిస్టేక్ అన్నటువంటిది వచ్చింది. మరి దీనికి సంబంధించి మాకు బ్యాలెట్ పేపర్లు, వీడియోని మీరు సమర్పించండి అన్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ చూడండి. పశ్చిమ బెంగాల్లో కొంతమంది షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి, అలాగే మైనారిటీ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డులను పనిచేయటం మానేశాయి. మరి ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమంటున్నారు? ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్ అంటాము. ఈ నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్ని మేము అంగీకరించట్లేదు. అంతేకాకుండా మా రాష్ట్రంలో ఆధార్ కార్డుని ఇలా బ్లాక్ చేశారు కదా, ఇది బ్లాక్ చేయటం అన్నటువంటిది ఎందుకు చేశారు మీరు? ఎందుకు వీటిని పని చేయనివ్వట్లేదు? మేము ఈ ఆధార్ కార్డుకు బదులుగా వాళ్ళకి వేరే కార్డులను ఇస్తాము అన్నట్టుగా ఇక్కడ బెంగాల్ ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉడాయ్ ఏం చెప్తోంది? ఉడాయ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా భారత విశిష్ట ప్రాధికార సంస్థ అంటాం. ఇదేమంటోంది? ఏ ఆధార్ ఖాతాని మేము క్రియారహితం చేయలేదు అన్నట్టుగా చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాలస్తీనా అన్నటువంటిది ఇజ్రాయెల్ మా భూభాగాలను ఆక్రమించుకోవటం చట్టవిరుద్ధం అనేసి ప్రకటించండి అన్నట్టుగా ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని కోరటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి 6 ఆర్గాన్స్లో ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అన్నటువంటిది కూడా ఒకటి. అలాగే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యునైటెడ్ నేషన్స్కి సంబంధించి యుఎన్ఎస్సి రిఫార్మ్స్ అన్నటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. మన భారతదేశం ఇందులో పర్మనెంట్ మెంబర్షిప్ని కావాలనేసి ఎప్పటి నుంచో కోరుతోంది. దీనికి సంబంధించి చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఎగ్జామ్లో అడిగే ప్రాబబిలిటీ ఉంది కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఇది చూసుకోవాలి. అలాగే పాలస్తీనా, ఇజ్రాయెల్కి సంబంధించి ఒకసారి మ్యాప్ అన్నటువంటిది కూడా క్లియర్గా చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు తెలంగాణలో ఉన్నటువంటి మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీని పరిశీలించి వాటిని పునరుద్ధరించడానికి కావాల్సినటువంటి సిఫార్సులను చేయబోతున్నారు. అలాగే ఇంకో రాష్ట్ర స్థాయి డ్యామ్ సేఫ్టీ ఆధ్వర్యంలో బ్యారేజీల్ని పరిశీలించబోతున్నారు. అయితే ఇక్కడ ఏమవుతోంది అన్నటువంటిది చూస్తే, ఇప్పుడు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ఇవన్నీ కూడా కొంత ఈ సీపేజ్ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైంది, అన్నారం బ్యారేజ్లో పూర్తిగా నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒక చోట సీపేజ్ని గుర్తిస్తే సుందిళ్ల బ్యారేజ్లో కూడా గుర్తించడం జరిగింది. అందులో కెమికల్ గ్రౌటింగ్ కూడా చేసేశారు. కానీ ఇవన్నీ తాత్కాలిక చర్యలు. మరి శాశ్వత చర్యలు చేపట్టాలంటే డిజైన్లో లోపం ఉందా? డిజైన్ ప్రకారమే నిర్మాణం జరిగిందా లేదా? నాణ్యత అనేది లోపించిందా? లేదా ఇసుక ఎక్కువ మేట వేస్తున్నందువల్ల దాని ప్రవాహంలో మార్పు వచ్చి సమస్య ఏర్పడిందా? ఇలా చాలా అంశాలని పరిశీలించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నటువంటిది సిఫార్సులను ఇస్తుంది. మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి చట్టం అన్నటువంటిది ఉంది. ఏ సంవత్సరంలో డ్యామ్ సేఫ్టీకి సంబంధించి చట్టం తీసుకొచ్చారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ పథకాలకి సంబంధించి ఆర్థిక సహాయాన్ని ప్రకటించబోతోంది. అందులో భాగంగా చూడండి 78.53 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. దీని కింద ఏంటి, పేద తల్లిదండ్రులు పిల్లల్ని చదివించి వివాహాన్ని గౌరవప్రదంగా చేయాలి కదా. దాంట్లో భాగంగా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కదా, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళందరికీ కూడా, అంటే వాళ్ళందరి ఇళ్లలో ఉండేటటువంటి ఆడపిల్లలకి కూడా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, అలాగే మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉంటారో ఈ మైనారిటీ వర్గాలకి సంబంధించినటువంటి ఆడపిల్లలకి వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సహాయం అందించబోతున్నారు. అయితే దీనివల్ల మనకు ఉండేటటువంటి లాభాలేంటి అంటే, ఒకటి, ఇక్కడ కనీస వయోపరిమితి అన్నటువంటిది ఉంది. అంటే ఏంటి, పెళ్ళి ఇక్కడ కావాలి, దీని ద్వారా బెనిఫిట్ పొందాలి అంటే అమ్మాయికి అయితే 18 ఏళ్ళు ఉండాలి, అబ్బాయికి అయితే 21 ఏళ్ళు ఉండాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, దీని ద్వారా వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చేసరికి అమ్మాయిలకి 15 ఏళ్ల వరకు చదువు నేర్పించవచ్చు, అవునా.
సో జగనన్న అమ్మ ఒడి అన్నటువంటి స్కీమ్ ఉంది. దీని ద్వారా ఏంటి, సంవత్సరానికి 15,000 రూపాయలను ఇస్తారు. దానివల్ల చదువు అన్నటువంటిది ఇక్కడ జరుగుతుంది. అలాగే పెళ్లిళ్ళు కూడా ఈ బాల్య వివాహాలు జరపకుండా ఇది ప్రోత్సహించేలాగా ఉంది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే పై చదువులు చదువుకోవటానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ జగనన్న వసతి దీవెన అని, హాస్టల్లో ఉండి చదువుకోవాలంటే వసతి దీవెన అనేసి, అలాగే చదువుకోవటానికి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి విద్యా దీవెన అని, ఇలాగ వివిధ స్కీమ్స్ని మనం ఇంప్లిమెంట్ చేయటం ద్వారా ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయొచ్చు, బాల్య వివాహాల్ని తగ్గించవచ్చు అన్నటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉండే లద్దాఖ్కి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్ మీద చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనికోసం ఒక సంయుక్త ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటూ ఉన్నారు వీళ్ళు అంటే 6వ షెడ్యూల్లో మమ్మల్ని చేర్చాలి. 6వ షెడ్యూల్లో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయండి? మొత్తం 4 రాష్ట్రాలు 6వ షెడ్యూల్ కింద ఉన్నాయి. అవేమేంటి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఇప్పుడు ఏమవుతోంది, ఇలా 6వ షెడ్యూల్లో మమ్మల్ని చేర్చండి, మా ప్రజలకి ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయండి అన్నట్టుగా వీళ్ళ డిమాండ్. అయితే దీనికి సంబంధించి ఈ డిమాండ్స్ పరిశీలనకి ఒక సంయుక్త ఉపసంఘాన్ని ఏర్పరచాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్ చూడండి, మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర అన్నటువంటిది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. మన దేశంలో కుంభమేళా తర్వాత జరిగే అతిపెద్ద పండుగ ఇది. ట్రైబల్ కుంభమేళా అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే రేపటి నుంచి ఈ జాతర అన్నటువంటిది ప్రారంభం అవబోతోంది. నెక్స్ట్ చూడండి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్, ఈయన జర్మనీలో జరిగినటువంటి 60వ మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. నెక్స్ట్ చూడండి, బ్యాడ్మింటన్ ఏషియా టీమ్ ఛాంపియన్షిప్ 2024లో ఇండియన్ ఉమెన్స్ టీమ్కి గోల్డ్ మెడల్ అన్నటువంటిది వచ్చింది. వీళ్ళు ఫైనల్స్లో థాయిలాండ్ని ఓడించారు. అలాగే మెన్స్ ఇండియన్ బ్యాడ్మింటన్ టీం వచ్చేసరికి ఇంతకుముందు 2016లోను 2020లో కూడా పథకాలన్నవి గెలిచింది, కానీ అవేమో బ్రాంజ్ మెడల్స్. కానీ ఇప్పుడు ఉమెన్స్ టీంకి గోల్డ్ మెడల్ అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి, ప్రదీప్ కుమార్ సిన్హా, ఈయనని ఐసిఐసిఐ బ్యాంక్కి నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్మన్గా నియమించడం జరిగింది. ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట, ఉత్తరప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ చూడండి, అంతరిక్షంలో తరచుగా సంభవించే పేలుళ్ల లాంటి సంఘటనల వెనుకుండే రహస్యం ఏంటి అన్నట్టుగా ఛేదించడానికి ఏ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రీసెంట్గా ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఒక ఖగోళ ఉపగ్రహాన్ని ప్రయోగించింది అంటే చైనా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం అన్నటువంటిది ఎక్స్రే డిటెక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిని లాంగ్ మార్చ్ 2C రాకెట్ ద్వారా ప్రయోగించారు. నెక్స్ట్ చూడండి, ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడైనటువంటి ఉస్తాద్ రషీద్ ఖాన్, ఈయన రీసెంట్గా మరణించారు. ఏ నగరంలో అంటే కోల్కతాలో. ఈయన రాంపూర్ సహస్వాన్ సాంప్రదాయానికి చివరి దిగ్గజంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన విలంబిత్ ఖయాల్ శైలిలో గత 30 ఏళ్లుగా తన గాత్రాన్ని అందిస్తూ ఉన్నారు. ఈయనకి 2006లో సంగీత్ నాటక అకాడమీ పురస్కారం, పద్మశ్రీ వచ్చింది. 2022లో పద్మభూషణ్ అవార్డు కూడా ఈయన గెలుచుకున్నారు. నెక్స్ట్ చూడండి, ఏ దేశంలో హౌతీ తిరుగుబాట్ల స్థావరాల మీద ఇటీవల అమెరికా, బ్రిటన్లు సంయుక్తంగా క్షిపణి అలాగే వైమానిక దాడులు చేశాయి అంటే యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ తిరుగుబాటుదారుల మీద ఈ దాడులు చేయటం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు ఏమన్నారు, హౌతీలకు ఇరాన్ మద్దతు అన్నటువంటిది ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.